అమెరికా కన్ను మన ఐటీ పరిశ్రమ మీద పడింది. ఇప్పటికీ టారిఫ్‌ల విషయంలో కొత్తది. అంటే ఇప్పుడు మన అక్కడ ఉన్నటువంటి కంపెనీలు మన దేశంలో ఔట్‌సోర్సింగ్ ఇస్తున్నాయి వర్క్. ఔట్‌సోర్సింగ్‌కి ఇంతని డబ్బులు కడతాయి. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసేందుకోసం హైర్ అనేటటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. తద్వారా ఈ అక్కడ కంపెనీల కోసం ఇక్కడ పని చేస్తే ఇప్పుడు ఓ రూ. 1,00,000 జీతం ఉందంటే 25,000 వాళ్ళకి టాక్స్ కట్టాలట. అట్లాగే సదరు కంపెనీ కూడా పన్ను కట్టాలట. అట్లా కట్టే కంపెనీలకు మాత్రమే వాళ్ళు సర్వీసెస్ ఇవ్వాలట. అంటే ఇక్కడ ఉద్యోగి జీతానికి బొక్క, అట్లాగే సదరు సంస్థకి బొక్క. ఈ డబ్బులు తీసుకొని అమెరికానంట వీటన్నిటిని ఒక ఫండింగ్‌లో పెడుతుందట. అక్కడున్నటువంటి చదువురాని సన్నాసుల్ని, అక్కడున్నటువంటి ఎదగలేనటువంటి బుర్ర తక్కువ వెధవలకి నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లుగా తయారు చేస్తుందట. వాళ్ళకి తయారవ్వడానికి మన వాళ్ళు త్యాగం చేయాలట. ఇది అమెరికా తాజా అంశం. దీన్నే ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ చెప్పుకొచ్చారు. అమెరికాలో ప్రతిపాదించినటువంటి అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత హెచ్ఐఆర్‌ఈ హైర్ చట్టం హెచ్-1బి వీసా రుసుము $1,00,000 పెంపు కంటే కూడా ఇది ఆందోళన కలిగించే అంశము. మన ఐటీ సేవల మీద సుంకాలు విధించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు వీళ్ళు అన్నటువంటి వ్యాఖ్య చేసుకొచ్చారు. అమెరికా కంపెనీలు తమ పనిని ఇతర దేశాలకు అవుట్‌సోర్స్ చేయడాన్ని నిరుత్సాహపరిచి దేశంలో ఉద్యోగ సృష్టికి ప్రోత్సాహం అందించాలన్నదే హైర్ చట్టం ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి అమెరికా చెప్పుకొస్తోంది.